2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 365.29 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రతిపాదించింది. ఇందులో 183.59 కిలోమీటర్ల పొడవైన 83 రోడ్లు, 28 వంతెనల నిర్మాణం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అటవీ శాఖ అనుమతులు లేక గత 3 ఏళ్లుగా నిలిచిపోయిన 63 రోడ్ల పనులకు మోక్షం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ అభివృద్ధి ప్రతిపాదనలను కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించింది. మొత్తం 365.29 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 83 కొత్త రోడ్లు, 28 వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరింది. కేంద్రం నుంచి వచ్చిన లేఖ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించింది. సౌకర్యాలు లేని ప్రాంతాలను గుర్తించి 183.59 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 201.43 కోట్ల రూపాయలు, అలాగే వంతెనల నిర్మాణానికి 163.86 కోట్లు అవసరమని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల్లో ఆదిలాబాద్ జిల్లాకు అత్యధికంగా 38 రోడ్లు, 20 వంతెనలు కేటాయించారు. కొమరంభీం, ఆసిఫాబాద్ లో 16 రోడ్లు, 3 వంతెనలు, నారాయణపేట జిల్లాలో 10 రోడ్లు, 1 వంతెన, జగిత్యాల జిల్లాలో 1 రోడ్డు, 2 వంతెనలు, మంచిర్యాల జిల్లాలో 4 రోడ్లు, 1 వంతెన, ములుగు జిల్లాలో 1 రోడ్డు, 1 వంతెన చొప్పున రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు కోరింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో 4, వనపర్తి, నల్గొండ జిల్లాలో 2 చొప్పున, కరీంనగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త ప్రతిపాదనలతో పాటు పాత సమస్యలను కూడా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. గత 3 ఏళ్లుగా PMGSY నిధులతో ప్రారంభమైన 63 రోడ్లు, 2 వంతెన పనులు కేవలం అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు 59.75 కోట్లు. ఈ పనులు నిలిచిపోవడం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటికి వెంటనే అనుమతులు వచ్చేలా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సాగితేనే మారుమూల గ్రామాలకు రవాణా వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నిధులు మంజూరైతే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సామాన్య ప్రజలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల వారికి విద్య, వైద్య సేవలు మరింత చేరువవుతాయి. కాగా తెలంగాణలో మరికొన్ని కీలక రహదారులు విస్తరణ దశలో ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన హైదరాబాద్, విజయవాడ హైవేను 8 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా తమ కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుత 9 వాహనాలు ఉన్న సీఎం కాన్వాయ్ ని 3 లేదా 4కు, గవర్నర్ కాన్వాయ్ ను 3కు పరిమితం చేయనున్నారు. VVIPల వల్ల ప్రజలకు కలిగే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడం, పరిపాలనలో పొదుపు పాటించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు కూడా ఇప్పటికే ఇదే బాటలు నడుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పొదుపు చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా VVIPల భద్రత కోసం భారీ కాన్వాయ్లను వాడడం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను గుర్తించిన ప్రధాని తన కాన్వాయ్ ని తగ్గించుకుని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పయనిస్తున్నారు. తమ అధికారిక పర్యటనల్లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని అధికారులను వారు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన కాన్వాయ్ లో ఎస్కార్ట్, సెక్యూరిటీ, జామర్, డమ్మీ వంటి 9 వాహనాలను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను 3 లేదా 4కు తగ్గించాలని ఆయన భావిస్తున్నారు. తక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఇప్పటికే ఆయన పరిమిత వాహనాలనే వాడుతున్నప్పటికీ ఇకపై అధికారికంగా పూర్తి స్థాయిలో తగ్గించనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పాటు ఉగ్రవాద ముప్పులు కూడా పొంచి ఉన్న నేపథ్యంలో వాహనాలు తగ్గించినప్పటికీ భద్రతలో ఎలాంటి లోటు రాకుండా అధికారులు పకడ్బందీ కసరత్తు చేస్తున్నారు. అటు గవర్నర్ కాన్వాయ్ లో సాధారణంగా ఉండే 7 వాహనాలను 3కు పరిమితం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. శుక్రవారం నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వంటి కీలక నేతలు కూడా తమ కాన్వాయ్లను తగ్గించుకుంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక ప్రధానంగా 2 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది, ముఖ్యమంత్రుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ నిలిచిపోయి సామాన్య ప్రజలు ఎదుర్కొనే అసౌకర్యాన్ని తగ్గించడం. రెండోది, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం. అత్యున్నత పదవుల్లో ఉన్నవారే ఇలాంటి పొదుపు చర్యలు పాటించడం ద్వారా అధికారులకు, ప్రజలకు ఒక సానుకూల సందేశాన్ని అందించినట్లయిందని నిపుణులు చెబుతున్నారు. భద్రతాపరమైన సవాళ్లను అధిగమిస్తూనే ప్రజానుకూల పాలన దిశగా ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుందని అంటున్నారు. తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఉత్తర తెలంగాణ
తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్ర స్థాయికి చేరగా ఆదిలాబాద్ జిల్లా తాంసీలో గరిష్టంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఎండల తీవ్రత 4.7 డిగ్రీల వరకు పెరిగింది. మరోవైపు క్యూమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు అసాధారణమైన ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిలలాడుతుంటే మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4.7 డిగ్రీల మేర అధికంగా ఉండడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 16న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మే 17, 18 తేదీల్లో ఈ తీవ్రత మరింత పెరిగి పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు కూడా విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. వడగాల్పుల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. మరోవైపు అకాల వర్షాల ముప్పు కూడా పొంచి ఉంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో మే 15, 16 తేదీల్లో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉన్నందున రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట కోతల సమయంలో ఉన్న రైతులు ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిరంతరం మంచినీరు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని అంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని, గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎండలో ప్రయాణాలు చేయకపోవడం శ్రేయస్కరమని అంటున్నారు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇక నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోను ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు కలిసి ఈ మార్పులకు శ్రీకారం చుట్టాయి. 2026, 2027 అకాడమిక్ ఇయర్ నుంచే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో ఈ సరికొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ఇంటర్ విద్యా విధానంలో భాగంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో పాటు ప్రాక్టికల్స్ పరీక్షల మార్కుల్లో మార్పులు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులో భయం లేకుండా వాటిపై మరింత ఆసక్తి పెంచేందుకే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ లో కేవలం సెకండ్ ఇయర్ లో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ తాజాగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 30 మార్కుల చొప్పున సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్స్ ఉండేవి. అయితే వీటిని ఫస్ట్ ఇయర్ లో 15 మార్కులు, సెకండ్ ఇయర్ లో 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ కు విడగొట్టారు. ఈ నిర్ణయం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచే విద్యార్థులకు ప్రాక్టికల్స్ పై పట్టు ఉంటుందని పేర్కొంటున్నారు. అదే సమయంలో ఇంటర్మీడియట్ లో కీలక సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ లో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మ్యాథ్స్ లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం మ్యాథ్స్ సబ్జెక్ట్ లో 15 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా వేయనున్నారు. ఇక ఫైనల్ పరీక్షలో మ్యాథ్స్ సబ్జెక్టుకు ఇప్పటి వరకు 75 మార్కులు ఉండగా 15 మార్కులను తీసేసి ఇక నుంచి 60 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహించేలా ఇంటర్ బోర్డు తాజాగా కీలక మార్పులు చేసింది. మరోవైపు లాంగ్వేజీ పరీక్షల్లో కూడా కీలక మార్పులను ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్, తెలుగు లేదా సంస్కృతం సబ్జెక్టులకు కూడా 100 మార్కులకు బదులుగా 80 మార్కులకే పరిమితం చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా విద్యార్థులకు వేయనున్నారు. ఇంటర్లో విద్యార్థులు బట్టి పట్టే విధానాన్ని తగ్గించి వారికి జ్ఞాపక శక్తిని పెంపొందించేలా ప్రాక్టికల్ స్కిల్స్ ను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చినట్టు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణలో రానున్న రోజుల్లో బాలుడి ప్రతాపం మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. అత్యధికంగా 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉదయం 8 గంటలకే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బానుడి బగబగలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తాజాగా వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలు చెప్పారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఏకంగా రెడ్ అలర్ట్ జారీ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రానున్న 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో సూర్యుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరి ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి మధ్యాహ్నం పూట బయటికి రావద్దని హెచ్చరికలు చేశారు. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక రోగులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. మరి ముఖ్యంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగాలు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఊహించినట్లే జరిగింది. ఆయిల్ కంపెనీలు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 3.14 రూపాయలు పెరగగా డీజిల్ పై ₹3.11 పెరిగింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఊహించినట్లే జరిగింది. ఆయిల్ కంపెనీలు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹3.14 పెరగగా డీజిల్ పై ₹3.11 పెరిగింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ కారణంగా దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే ఉన్న నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సైతం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ పొదుపు సూచనలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఇలా పలు రకాల సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. దేశీయంగా గత 2 నెలలుగా ప్రతి నెల 37 లక్షల టన్నుల పెట్రోల్, 85 లక్షల టన్నుల డీజిల్ వినియోగం ఉంటోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై భారం భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ కంపెనీలకు సుమారు 55,416 కోట్ల మేర నష్టాలు వస్తున్నట్లు అంచనా. వాస్తవానికి దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ పెరుగుతాయని ప్రచారం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో పెంచబోమని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇవే. హైదరాబాద్ పెట్రోల్ ₹110.50, డీజిల్ ₹98.70, విజయవాడ ₹113.03, డీజిల్ ₹100.71. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఓ కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల ఓ విజ్ఞప్తి చేశారు. 1 సంవత్సరం పాటు ప్రజలు బంగారం కొనుగోలు నిలిపివేయాలని సూచించారు. మోదీ సూచనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో విదేశీ మారక నిల్వల పరిరక్షణ కోసం, అలాగే రూపాయి విలువ తగ్గుముఖం పట్టకుండా ఉండడానికి బంగారం కొనుగోలు తగ్గించాలని మోదీ కోరారు. మోదీ సూచన కారణంగా భారీ స్థాయిలో ఇబ్బందులు రావచ్చుననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మోదీ చెప్పినట్లుగా చేస్తే దేశంలోని 3.5 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి ముప్పు కలిగించే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ పేర్కొంది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే గోల్డ్ మానిటైజేషన్ పాలసీ. ఈ పథకాన్ని గతంలోనూ అమలు చేశారు. అయితే ప్రస్తుతం కొన్ని మార్పులతో మళ్ళీ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా కేంద్రం ఈ కొత్త పాలసీని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారుల వద్ద కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2% నుంచి 2.5% వరకు పొందొచ్చు. ఈ కొత్త పాలసీ ద్వారా సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే 3 ఏళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. దీనిలో కొంత భాగాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా రూపాయి విలువను బలోపేతం చేయడంతో పాటు బంగారం దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నంగా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.